నంద్యాల జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా మంత్రి సంధ్యారాణి శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం గిరిజన మ్యూజియంలో చెంచు బహుళార్థక సాధక మార్కెటింగ్ కేంద్రానికి ఆమె భూమి పూజ చేశారు. కేంద్రంలో 11 బహుళార్థ షాపులు నిర్మిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయ సూర్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మనకి ట్రైబల్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ మార్కెట్లో మొత్తం అంతా గిరిజన ఉత్పత్తులు కానీ గిరిజనులకు పూర్తి స్థాయిలో ఉపాధి కలగడానికి 15 షాపులు పెట్టి ఇక్కడ గిరిజన ఉత్పత్తులన్నీ కూడా అమ్మడానికి రాష్ట్రం మొత్తం మీద అన్ని ఐటీడీఏలలో ఒక్కొక్క ఐటీడీఏకి ఒక్కొక్క షాప్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ షాప్ కాస్ట్ అంటే మొత్తం ఈ గిరిజన బజార్కి 1 కోటి రూపాయలు ఒక్కొక్కదానికి శాంక్షన్ చేసాం. ఇప్పటికీ ప్రతి ఐటీడీఏలో కూడా ఇంతవరకు 7 ఐటీడీఏల్లో 7 శాంక్షన్ చేసి 7 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాలుగా ఐటీడీఏలకు 1 పైసా కూడా డబ్బులు ఇవ్వకున్నటువంటి గత ప్రభుత్వ విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు ఐటీడీఏలు పూర్తి స్థాయిగా బలోపేతం చేస్తూ ఈ 1 సంవత్సరంలో 10 కోట్ల రూపాయలని ఇక్కడ ఐటీడీఏలో ఖర్చు పెట్టడం అనేది కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్యమైనటువంటి అంశంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఆత్మకూరులో కూడా మన్నారే ప్రాజెక్టును కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్టులో దాదాపు 1500 మంది గిరిజన మహిళలకు ఉపాధి దొరుకుతుంది. ఇంకా దానికంటే ఎక్కువే మహిళలకి ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంది. అలాగే పక్కన కూడా ఇంకా ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రాజెక్టులు రావడానికి కూడా అవకాశాలు అన్నీ మనం చూస్తున్నాం.